హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ రోల్ తయారు చేసుకోబోతున్నామండి. షుగర్ లేకుండా ఎంతో హెల్తీగా తయారు చేసుకోబోతున్నాం. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకు 2 తిన్నా సరే హెల్త్కి అనేది చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇది చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇవి డబ్బాలో స్టోర్ చేసుకొని రోజుకు 2 అలా తినండి, హెల్త్కి ఎంతో మంచిది. ఇప్పుడు తయారీ విధానం: స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అరకప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, అరకప్పు కాజు, అరకప్పు సన్ఫ్లవర్ సీడ్స్, అరకప్పు పంప్కిన్ సీడ్స్ గుమ్మడికాయ గింజలు, అలాగే 5 టేబుల్ స్పూన్ల పిస్తా. ఈ 5 ఇంగ్రీడియంట్స్ కట్ చేసి వేసుకున్నాయండి. అలాగే 5 టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని ఇవి జస్ట్ లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, అయిపోయింది. వీటిని చల్లారడం కోసం పక్కన పెట్టేసుకోండి. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి వచ్చి 250 గ్రాముల డేట్స్. ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి, ఇలా కచ్చపెట్టేలాగా వచ్చే విధంగా. ఇప్పుడు స్టవ్ పై మరొక కడాయి పెట్టేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇది కాస్త వేడైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న డేట్స్ని వేసేసుకొని కాసేపు అలా నెయ్యిలో వేగనివ్వండి, 2 నిమిషాల పాటు. ఇది కాస్త నెయ్యిలో వేగి సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో మనం వేగించి పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఇవి 2 మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అండి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి అనమాట, మనం రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నట్టుగా రోల్ లాగా ఒత్తేసుకోండి. మీరు ఇక్కడ కావాలి అంటే లడ్డూలాగా కూడా కట్టేసుకోవచ్చు. ఇలా కాసేపు ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చాపింగ్ బోర్డు పైన ఇలాగా ఒక కవర్ పెట్టేసుకొని దీంట్లో రోల్ లాగా చేసేసుకొని చక్కగా చేతులతో ఒత్తేసుకుంటే చూడ్డానికి నీట్గా వస్తుందన్నమాట, చక్కటి రోల్ లాగా. ఒకవేళ ఇలాంటి కవర్ లేకపోయినా కూడా మీరు చేతులకి కాస్త నెయ్యి అద్దేసుకొని ప్రెస్ చేసుకున్నా కూడా గుండ్రంగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనం చేసింది ఎంత నీట్గా వచ్చిందో, చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు అదే పేపర్ పైన కాసిన్ని గసగసాలు వేసుకోండి. ఇవి ఉంటే వేసుకోండి, లేకపోయినా అలాగే కట్ చేసుకున్నా కూడా ఏం లేదు. ఇది కాస్త గసగసాలు అటు ఇటు డొర్లించిన తర్వాత చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇదే కవర్లో రోల్ చేసేసుకొని ఒక 13 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం కట్ చేసేటప్పుడు తొందరగా ఉండిపోతాయి. ఇప్పుడు ఇవి రోల్ లాగా మీకు నచ్చిన సైజులోకి కట్ చేసుకోండి. ఇలాగే మిగిలినవి కూడా చూపించినట్లుగా కట్ చేసుకోండి. కొంచెం షేప్ అనేది అటు ఇటు అయినా కూడా చేతులతో చక్కగా ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఈజీ అండ్ హెల్తీగా డ్రై ఫ్రూట్స్ రోల్ ఎలా తయారు చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇవి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన డ్రై ఫ్రూట్స్ రోల్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.